బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు సింగర్ మంగ్లీ కేసులో సిఐడి దూకుడు పెంచింది. ఆధారాలు దొరికితే ఏ క్షణమైన మంగ్లీని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పరారీలో ఇటు రమావత్ మధు, బాలాజీ నాయక్, భరత్ చౌహాన్ సిమెంట్ కంపెనీలో పెట్టుబడుల పేర్లతో ఇటు కోట్లు వసూలు చేశారు. ఆ స్కామ్లో మరి మంగ్లీ పాత్రపై ఆరా తీస్తుంది సిఐడి పోలీసులు. మంగ్లీకి సంబంధం ఉన్న విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇటు మధు గ్యాంగ్ పై నల్గొండ, గద్వాల్లో మొత్తంగా 62 కేసులు. బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండడంతో ఈ కేసుని సిఐడికి అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ స్కామ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. కానీ బాధితులు ప్రతిరోజు పెరుగుతూ వస్తున్నారు. ఆ బాధితుల దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తులు ఎవరు? మరి ఈ గ్యాంగ్కి మంగ్లీ సోదరికి ఉన్న సంబంధం ఏంటి? మంగ్లీ పేరు చెప్పి తన పేరును వాడుకొని ఆ గ్యాంగ్ ఇలాంటి పనులకు పాల్పడిందా? నిజంగానే మంగ్లీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యిందా? మరో పక్కన లాయర్ మంగ్లీ తనకు డైరెక్ట్గానే ఫోన్ చేసి గతంలో మాట్లాడింది, బెదిరించే ప్రయత్నం చేసింది అంటూ ఇటు లాయర్ మాట్లాడుకొస్తున్నాడు. మొత్తం మీద ఒక్కసారి బాధితుల మాటల్లోనే వాళ్ళ బాధ ఏంటో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఈ శుభక్షేత్ర ప్రాజెక్ట్ లో మేము సార్ చెప్పినట్లుగా 5 లక్షలు పే చేస్తే 102 గజాల ప్లేస్ ఇస్తామని చెప్పారు. ప్లస్ మా టీం మొత్తము ఇక్కడే కాదు, కర్నూలు, ఆదోని టోటల్ గా వచ్చేసి 130 మెంబర్స్. అమౌంట్ వచ్చేసి 6,90,00,000 ఉన్నాయి. కాకపోతే ఓన్లీ పటంచేరు, బాన్స్వాడ, దౌతాబాద్ టీమ్ లో వచ్చేసి 32 మెంబర్స్. ఈ 32 మెంబర్స్ లో 1,60,00,000 రూపాయలు ఉన్నాయి. వీళ్ళిద్దరు సార్ బండి శివకుమార్, హేమకాంత్ రెడ్డి, వీళ్ళిద్దరే కంపెనీ స్టార్ట్ చేశారు. హేమకాంత్ రెడ్డి పలికిన మాటలు ఏంటి అంటే, నా కూతురు పెళ్లికి ఇచ్చారా, మీరు ఇచ్చినట్లు ప్రూఫ్ ఏంటి, మీతోన 5,000 ఇచ్చే ముఖం లేదు, 5 లక్షలు మీరు ఎలా కడతారు, ఇలాంటి వర్డ్స్ వచ్చినాయి తన నోటి నుంచి. మీడియా అడుగుతుంది, మంగ్లీ మేడం ఎవరు? మంగ్లీ చెప్తే మేము వీళ్ళకు మనీ పే చేయలేదండి. మంగ్లీ మేడంతో మేము డబ్బులు ఎందుకు పెడతాం? మీడియా మిత్రులు కూడా అందరూ ఎవరు సుబ్బు సార్ కానీ ప్లస్ మంగ్లీ మేడంని బయటికి తీస్తున్నారు, ఏదేదో చెప్తున్నారు. దానిలోకి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇటు బాధితులు 5 లక్షలు కడితే 150 గజాలు ఇస్తారంటూ, అలాగే కర్నూలులో ఉన్నారు, ఇటు ఖమ్మంలో ఉన్నారు, ఇలా చాలా చోట్ల చాలా జిల్లాల్లో మాకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. మీరు 5 లక్షలు కడితే ఇన్ని డబ్బులు వస్తాయి అంటూ ఒక స్కీమ్ని రన్ చేశారు అంటూ ఇటు బాధితులు అయితే చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి లోతుగా దర్యాప్తు చేయాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది. అందుకే సిఐడికి ఈ కేసుని అప్పచెప్పింది. చాలా క్లియర్గా దీంట్లో ఎవరు సూత్రధారులు, ఎవరు పాత్రధారులు, దీంట్లో మంగ్లీ సోదరుడు పాత్రలేంటి, వాళ్ళు నిజంగానే దీంట్లో చేయి కలిపారా, చేయి కలిపి ఎన్ని కోట్లు సంపాదించి ఉండే అవకాశం ఉంది. లోతుగా కేసుకు సంబంధించి ఎంక్వైరీ చేయాలంటూ సిఐడిని ఇన్వాల్వ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు, ఇన్నారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో ఖచ్చితంగా చాలా డబ్బులు, చాలా వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న ఉద్దేశంతోనే, ఒక డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ జరగాలన్న ఉద్దేశంతోనే సిఐడికి అప్పగిస్తుందా? కళ్యాణ్, ఇప్పుడు మనం ఏమైతే మన కేసు గురించి చూస్తున్నామో, ఇది 2025 అక్టోబర్ లోనే కేసు నమోదవడం జరిగింది. ఆ సమయంలోనే ఎవరైతే రమావత్ మధు, బాలాజీ నాయక్, తర్వాత భరత్ చౌహాన్ ముగ్గురు మీద కేసు నమోదు చేయడం జరిగింది. రకరకాల పోలీస్ స్టేషన్ లో చాలా మంది కేసులు పెట్టడంతో ఈ కేసులన్నీ కలిపి, అంటే ఇప్పటికిప్పుడు పెట్టిన సిఐడి కేసు కాదు, అప్పట్లోనే సిఐడి కేసు నమోదైంది. మొత్తంగా దీంట్లో 62 కేసులు నమోదైన నేపథ్యంలో అన్నింటినీ కలిపి సిఐడి కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మాత్రం ఈ మధు అనే వ్యక్తి పరారులో ఉన్నట్టుగా దీని మీద సిఐడి అధికారులు ప్రస్తుతం మాత్రం వాళ్ళ నుంచి వెతుకుతా ఉన్నారు. ఇక్కడ కళ్యాణ్ ఒక చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎవరైతే నిందితుడున్నాడో మధు అనే అతను కంపెనీ పెట్టాడు, తర్వాత ఏజెంట్లు పెట్టుకుని డబ్బులు వసూలు చేశాడు, తర్వాత మంగ్లీ పేరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవడం, తర్వాత ఆమె కుటుంబానికి సన్నిధులు అని చెప్పేసి అంటాం. మంగ్లీ తమ్ముడు ఉన్న నేపథ్యంలో పబ్లిక్ చాలా మంది కూడా మంగ్లీ కూడా ఉందని చెప్పేసి అని కూడా చాలా మంది డబ్బులు కట్టామని చెప్పని గతంలో మనకు బాధితులు మనకి చెప్పడం జరుగుతా ఉంది. అయితే నిన్న ఆల్ ఆఫ్ సడన్ ఒక చిన్న ట్విస్ట్ జరిగింది కళ్యాణ్. ఎవరైతే మధు ఉన్నాడో ఆ మధు ఒక వీడియో రిలీజ్ చేశాడు. నేను అప్రూవల్ గా మారుతున్నాను, దీంట్లో నాకు సంబంధం లేదు, దీంట్లో మనం చూసాం ఇంతకుముందు మాకు బయటలో ఒక లేడీ మాట్లాడుతూ కూడా
ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ దీంట్లో నాకు సంబంధం, హిమాకాంత్ రెడ్డి అనే వ్యక్తి డబ్బులు తీసుకున్నాడు, అసలు మంగళికి సంబంధం లేదు. ఇప్పుడు దాకా లేని ఈ జనాలు ఎవరైతే ఉన్నారో, షోకాళ్ళు పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న మొన్నటి వరకు మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే మధు నేను ఎవరైతే నిందితుడు ఉన్నాడు, తర్వాత పరాలో ఉన్నాడో మధు, నేను అప్రూవల్ గా మాట్లాను, ఆయన మోసం చేసి అప్రూవల్ గా మాటం అనేది ఒక చాలా పెద్ద ట్విస్ట్ గా మారింది. దాని తర్వాత ఇప్పుడు మనం విన్న బయట ఏమైతే ఉందో, పటాన్ చెరువులో ఉన్న కొంతమందిని ఈయన మాట్లాడుకొని మేము డబ్బులు కట్టామని చెప్పని ఇక్కడ ఎవరైతే హిమాకాంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వాళ్ళు మాట్లాడడం జరిగింది. హిమాకాంత్ రెడ్డి తర్వాత మధు అందరు కలిసి కూడా కంపెనీలో పనిచేశారు. ఈ మధు బాగా డబ్బులు సంపాదించిన తర్వాత హిమాకాంత్ రెడ్డితో పాటు చాలా మందితో డబ్బులు కట్టించాడు. మన ఆర్టీవీ స్టూడియోకి హిమాకాంత్ రెడ్డి వచ్చి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతోంది, ఏ రకంగా మోసపోయారు, ఏ రకంగా మోసం చేశామని చెప్పని. ఇవన్నీ జరుగుతున్న తర్వాత ఈ మంగ్లీ పేరును తీసుకొస్తున్నారు, మంగ్లీ పేరుని హైలైట్ చేస్తున్నారు అని చెప్పేసి అని మంగ్లీ పేరుకి సంబంధం లేదని చెప్పడానికని నిన్న కొంతమంది కలిసి నిజంగా వాళ్ళ బాధితులు అయి ఉండొచ్చు. అది మనకి దాంట్లో మరి హిమాకాంత్ రెడ్డి పేరు తీసుకురావడం కారణాలేంటి కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. అయితే నిజమైన మధునే అప్పులుగా మారతా అంటాం. ఆ తర్వాత నిన్న పటాన్ చెరువులో కొంతమంది బాధితులు హిమాకాంత్ రెడ్డిని టార్గెట్ చేయటం, మొట్టమొదటి నుంచి అంటే పంజాగుట్లో కేసు నమోదైనప్పటి నుంచి కూడా అడ్వకేట్ సుబ్బారావుతో కలిసి హిమాకాంత్ రెడ్డితో పాటు దాదాపుగా 10-15 మంది బాధితులు పోలీస్ కంప్లైంట్ జరిగింది. ఆ రోజు మీడియాతో మాట్లాడాడు. తర్వాత మన ఆర్టిస్ట్ స్టూడియో కూడా వచ్చి ఏ రకంగా మోసం చేశారు, ఏ రకంగా మోసపోయారని చెప్పి చెప్పడం జరుగుతోంది. సో మొత్తం మీద ఈ సిఐడి కేసులో ప్రస్తుతం వీళ్ళు ముగ్గురు రమావత్ మధు, బాలాజీ నాయక్, భరత్ చౌహాన్ వీళ్ళు ముగ్గురు కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మరి సిఐడి కూడా చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంది. ఇదే కాకుండా ఇప్పటిదాకా లేని మధు నిన్న సాయంత్రం ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా నన్ను మోసం చేశారు, నేను దీంట్లో హిమాకాంత్ రెడ్డి నేను 20 కోట్లు ఇచ్చాను అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. హిమాకాంత్ రెడ్డితో మనం మాట్లాడినప్పుడు నిజంగా కనుక అతను నేను డబ్బులు తీసుకున్నాను ప్రూవ్ చేయగలిగితే రమ్మనండి, మీ ఆర్టీవీ స్టూడియో వేదికగా కూర్చుందాం, అతను ఆరోపిస్తున్నట్టుగా నేను మోసం చేశానని చెప్తే మాత్రం దానికి మాట్లాడదామని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. సో మొత్తం మీద ఈ మధు అనే అతను మంగ్లీ పేరును హైడ్ చేద్దామని మంగ్లీకి సంబంధించి చెప్పే ప్రయత్నంలో రకరకాల గేమ్స్ ఆడడం తెలుస్తా ఉంది. ఏదైనప్పటికీ పంజాగుట్ట పోలీసుల్లో కేసు నమోదైపోయింది. అలాగనే మంగ్లీ కూడా నార్సింగ్ పోలీసులు కేసు పెట్టడం జరుగుతా ఉంది. ఓవరాల్ గా గతంలోనే చాలా మంది బాధితులు 62 కేసుల నేపథ్యంలో సిఐడికి ఇచ్చిన తర్వాత సిఐడి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంది. ఖచ్చితంగా త్వరలో నిజాలు చేసే అవకాశం ఉంది. అంటే ఈ మంగ్లీ పేరు బయట తీసుకురావడంతో మధు మీద ప్రెజర్ తీసుకొచ్చిన తర్వాత అనవసరంగా నా పేరుని తీసుకొస్తున్నాం చెప్తున్నాం, ప్రెజర్ తీసుకున్న తర్వాత ఈ రకమైన గేమ్స్ అనేది తెలుస్తా ఉంది. ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించాల్సింది ఒకటే కళ్యాణ్, ఇప్పుడు మధు దీంట్లో మధు చాలా కీలకంగా ఉన్నాడని చెప్పేసి అని, తర్వాత మధు ఫ్రెండ్ ఎవరైతే మంగ్లీ తమ్ముడు ఉన్న నేపథ్యంలో డబ్బులు తీసుకొని చెప్పి బాధితులు చెప్తా ఉన్నారు. అయితే మధు మీద కేసు పెట్టుకుని అంటే తన పేరు బయటికి రావడానికి, తన పేరు బ్లేమ్ అవడానికి మధు కారణమైతే మధు మీద కేసు పెట్టకుండా బాధితుల తరఫున పోరాడుతున్న అడ్వకేట్ మీద ఆరోపణలు చేస్తా ఉంది మంగ్లీ. ఇక్కడే కొంత అనుమానాలు రేకెత్తా ఉన్నాయి. సో మధు అసలు మంగ్లీ పేరు తీసుకొచ్చింది మంగ్లీ తమ్ముడు, తర్వాత మధు ఇద్దరు స్నేహితులు కాబట్టి ఆ మధునే చెప్పాడు దీంట్లో మంగ్లీ కూడా ఉందని చెప్పేసి అని ఆయన మీద కేసు పెట్టి నా పేరుతో చెప్పామని చెప్పని ఆయన మీద కేసు పెట్టకుండా ఇక్కడ బాధితుల తరఫున పోరాడుతున్న సుబ్బారావు మీద కేసు పెట్టడం అనేది కొంత అనుమానం దావిస్తుంది. మొత్తం మీద ఏదైనప్పటికీ ఈ కేసు సిఐడి దృష్టిలో ఉంది కాబట్టి ఇప్పుడు ఒక టీంను ఫామ్ చేసి ఎవరైతే ముగ్గురు పరాలు ఉన్నారో వాళ్ళ ముగ్గురిని కనుక అరెస్ట్ చేసి విచారణ చేస్తే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. కళ్యాణ్. రైట్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ట్విస్టుల మీద ట్విస్టులు. ఇటు నిజంగానే మా ప్రతినిధి ఇన్నారెడ్డి చెప్పినట్టు ఇటు మంగ్లీ కానీ మంగ్లీ సోదరుడు కానీ ఈ ఇష్యూలో ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకపోతే ఖచ్చితంగా ఇటు బాధితుల తరఫున ఫైట్ చేస్తున్న అడ్వకేట్ సుబ్బారావు పైననే కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇటు పారిపోయిన మధు మీద కానీ ఆ స్కీములు రన్ చేసి ప్రజల దగ్గర డబ్బులని వసూలు చేసిన వ్యక్తుల మీద తన పేరు ఇన్వాల్వ్ చేస్తున్నందుకు, తన పేరు వాడుకుంటున్నందుకు తప్పక తన పేరు వాళ్ళ వల్లే బయటకు వచ్చింది కాబట్టి ఇటు మధు పేరు మీద కానీ మిగతా వ్యక్తుల పేరు మీద కేసులు ఎందుకు నమోదు చేయట్లేదు? ఇటు బాధితుల తరఫున ఫైట్ చేస్తున్న సుబ్బారావు పైన కేసు నమోదు చేయాల్సిన అవసరం ఏముంది? సో మొత్తం మీద సిఐడి ఇటు ప్రభుత్వం సిఐడిని ఇన్వాల్వ్ చేస్తుంది. 2025 నుంచి ఇప్పటిదాకా 62 కేసు